వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నాను అనేటువంటిది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో అంటే ఒక 2-3 నెలలు కాదు, ఒక 3-4 మంత్స్ నుంచి నేను యూట్యూబ్ నుంచి ఎంత పేమెంట్ వచ్చింది అనేటువంటిది వీడియోస్ చేస్తున్నాను కదండి. సో ఇంకా నేను 21st 22nd అంటే ఈ డేస్ అనేటువంటిది పాస్ అవుతున్నప్పుడు నేను ఇంకా పేమెంట్ గురించి ఏం వీడియో చేయలేదు ఏంటని సిస్టర్స్ అయితే నాకు మెయిల్స్ చేస్తున్నారనమాట. అక్క మీకు పేమెంట్ వస్తుంది ఈ మంత్ అని చెప్పేసి ఆల్రెడీ ప్రీవియస్ మంత్లో చెప్పారు కదక్క, ఈ మంత్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి అడుగుతున్నారనమాట. వాళ్ళు కూడా దే జస్ట్ స్టార్టెడ్ అనమాట. ఎవరైతే చాలామంది హౌస్ వైఫ్స్ చూస్తారు కదండి మన ఛానల్, సో వాళ్ళు కూడా నన్ను చూసి చదవడం ఎట్లయితే స్టార్ట్ చేశారో అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఛానల్ కూడా స్టార్ట్ చేశారనమాట. సో వాళ్ళందరికీ ఏమంటారు ఒక పుషప్ లాగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో అయితే నేను ఇలా చెప్తూ వస్తాను. అంటే చాలామందికి కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదండి. ఇప్పుడు నేను కూడా ఇనిషియల్గా నాకు పేమెంట్స్ అనేటువంటి స్టార్ట్ కానప్పుడు అంటే నేను ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితే వాళ్ళందరూ పేమెంట్స్ అనేటువంటి వీడియోస్ పెడతా ఉంటారనమాట. సో చూసేదాన్ని అనమాట ఎంత వస్తుంది అసలు నార్మల్గా అంటే చిన్న యూట్యూబ్ ఛానల్ని చూసేదాన్ని, పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళని చూసేదాన్ని. నేను ఎప్పుడు పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళతోటి అట్లా అనుకోను అనమాట. అంత ఎక్కువ రావాలని చెప్పేసి కూడా నేను అనుకోను. ఏదో ఇంత వస్తే చాలు అని చెప్పేసి అనుకుంటాను అనమాట. ఇంత అంటే మళ్ళీ వేరేలా అనుకోండి, ఏదో ఒక మినిమం పేమెంట్ అనేటువంటిది వస్తే చాలు అని అనుకునేదాన్ని. సో అట్లా చూసేదాన్ని అనమాట. ఎందుకంటే నాకు కూడా క్యూరియాసిటీ ఉండేదన్నమాట, ఎవ్రీ మంత్ ఎంత వస్తుంది వీళ్ళకి అని చెప్పేసి. అండ్ నాకేంటిదంటే యూట్యూబ్లో పర్టికులర్ ఈ టైం పీరియడ్లో శాలరీ వస్తుందన్న సంగతి కూడా నాకు తెలీదు. నార్మల్గా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి అయితే మంత్ ఎండింగ్లో పడుతుంది శాలరీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితేనేమో స్టార్టింగ్లో పడుతుంది కదా. ఇంకొక కొంతమందికి ప్రైవేట్ వాళ్ళకి 5th లోపు ఇస్తూ ఉంటారు కదా శాలరీ. కానీ యూట్యూబ్కి వచ్చేసి 21st నుంచి 28 అనమాట. నార్మల్గా 22, 23 ఆ టైం కల్లా మనకు పేమెంట్ వస్తుంది. పేమెంట్ వచ్చింది అన్నట్టుగా మనకు మెయిల్ చేస్తారు యూట్యూబ్ నుంచి. మెయిల్ వస్తుంది, కన్ఫర్మేషన్ మెయిల్, మీ యాడ్సెన్స్ అకౌంట్లోకి మనీ క్రెడిట్ అయ్యాయని చెప్పేసి అంటారు, మెయిల్ చేస్తారనమాట. నెక్స్ట్ మనకు అకౌంట్లోకి క్రెడిట్ అవ్వడానికి ఒక 1 or 2 days, సాటర్డే సండేస్ కనుక వచ్చినాయి అనుకోండి, నెక్స్ట్ మండే కానీ ట్యూస్డే కానీ అట్లా పడుతుంది అనమాట శాలరీ. సో మనకైతే మనీ క్రెడిట్ అయింది. సో అట్లా తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి చెప్తున్నానండి, వేరే ఏ ఉద్దేశంతో కాదు. అయితే ఛానల్ని స్టార్ట్ చేసి నన్ను చూసి ఛానల్ని స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా ఓకే, మనం ఏంటిదంటే నార్మల్గా వ్యూస్ అనేటువంటి ఈ రేంజ్లో వచ్చినా కూడా, ఇంత వచ్చినా కూడా మనకు వస్తుంది అన్న ఒక ఐడియా రావడం. ఎందుకంటే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉంటారు కదా, నార్మల్గా మినిమం వ్యూస్ వచ్చినా కూడా ఇప్పుడు కొంతమందికి పెద్ద ఛానల్ వాళ్ళకి కానీ అంటే మినిమం సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి కూడా కొన్ని పెట్టగానే ఒక 20, 30, 40, 50 వేలు అట్లా వస్తూ ఉంటాయి అనమాట. మంత్కి ఈజీగా ఒక 30 to 40 lakhs అట్లా వస్తాయి వ్యూస్. కానీ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉంటారు. కానీ కొంతమందికి సబ్స్క్రైబర్స్ ఓకే, మినిమం సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటికీ పేమెంట్ అనేటువంటిది కొంచెం తక్కువ వస్తుంది అనమాట. సో అట్లా ఈ డీటెయిల్స్ అనేటువంటి చాలా మంది చెక్ చేసుకుంటారు, ఎందుకంటే నాకు కూడా ఇవన్నీ తెలీదు. మన సిస్టర్స్ మన ఛానల్ వాచ్ చేస్తున్న సిస్టర్స్, మన యూట్యూబ్ ఫ్యామిలీ వీళ్ళే నాకు అక్క మీకు ఇన్ని వ్యూస్ వస్తాయి కదా, ఇన్ని వ్యూస్ వచ్చినప్పుడు మీకు ఎంత పేమెంట్ వస్తుంది, అసలు ఎన్ని వ్యూస్కి ఎట్లా ఇస్తుంది అని చెప్పేసి వాళ్ళు నా స్క్రీన్ షాట్ తీసి మరీ పంపిస్తారండి. అంటే అన్నీ షేర్ చేయలేను కదా, ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు ఇలానే చెప్తా ఉంటాను. ఇప్పుడు యూట్యూబ్ పేమెంట్ రిలేటెడ్ వచ్చింది కాబట్టి చెప్పానమాట. సో అట్లా పర్టికులర్గా అయితే ఏమి లేదు. నేను లాస్ట్ మంత్ అసలు శాలరీ నాకు ఈ మంత్ పడదని అనుకున్నాను, కానీ పడింది. నేను లాస్ట్ 5 days ఉన్నప్పుడు నాకు $12 కంప్లీట్ అవ్వాలన్నమాట. ఇంకా 88 ఉండే నాకు. ఆ $12 కంప్లీట్ అయ్యి $100 అవుతుంది అని చెప్పేసి కూడా నేను అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు, కానీ క్రాస్ అయ్యాయి. సో ఇంకా పేమెంట్ చెప్పేస్తానండి ఎంత పేమెంట్ అనేటువంటిది. కాకపోతే ఇది ఎగ్జాంపుల్ అంటారు కదా, నేను ఒకటి చెప్తానండి. ఈ మంత్ నాకు వచ్చిన పేమెంట్ అనేటువంటిది చాలా, అంటే ఇప్పటి వరకు నేను తీసుకున్న అన్నిటికంటే లీస్ట్ పేమెంట్ అనమాట. సో అది నేను చెప్తానండి, ఒక్క నిమిషం. ఇది ఎగ్జాంపుల్ తోటి చెప్పాలి అని అంటారు కదా, సో అందుకని చెప్తున్నాను. ఒక్క నిమిషం. ఎగ్జాంపుల్ తోటి చెప్పాలి అని అంటారండి, అందుకని చెప్పేసి చెప్తున్నాను. అంటే చూసుకోవాలి కదా, క్యాలిక్యులేషన్స్ కూడా చూసుకోవాలి కదా. సో కానీ ఇప్పటి వరకు నేను తీసుకున్న అన్ని శాలరీస్లో ఇది లీస్ట్ అనమాట. లీస్టేనా? అంతేనండి, లీస్ట్ కాదు, లీస్ట్ వేరే మంత్ వచ్చింది. ఇది సెకండ్ లీస్ట్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఈ క్లచ్ ఉంది అనుకోండి, ఈ క్లచ్ కాస్ట్ కనుక 25 రూపీస్ అనుకోండి. ఈ క్లచ్ కాస్ట్ కనుక 25 రూపీస్ అయితే ఇట్లాంటి నేను ఒక 500 అయితే కొనుక్కోగలనండి. ఈ మంత్కి అయితే మనకు అంత వచ్చిందనమాట యూట్యూబ్ నుంచి వెళ్ళి పేమెంట్. అంటే కొంచెం మోటివేషన్ కనిపిస్తుందండి, వాళ్ళకు కూడా చేయాలి అన్న తపన అయితే పెరుగుతుంది. ఇంటికి వెళ్ళకుండా మనకు కుదిరిన టైంలోనే ఇట్లా వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ మనకు ఉన్న స్కిల్తోనే చేసుకుంటూ కూడా లేడీస్కి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పేసి అంటాను. కొంతమంది నేను ఆల్రెడీ చెప్పాను, ఇంతకుముందు ఒక వీడియోలో కూడా నేను చెప్పాను, ఇన్ కేస్ చాలామందికి యూట్యూబ్లో ఇట్లా ముందుకు వచ్చి ఫేస్ కూడా చూపించడం ఇష్టం లేని వాళ్ళకి కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ ఇన్ విచ్ దే డోంట్ రివీల్ దేర్ ఐడెంటిటీ.
సో అంటే వాళ్ళ ఐడెంటిటీ కావచ్చు, వాళ్ళ ఫేస్ అట్లా ఏమీ రివీల్ చేయకుండా కూడా చేసేవి ఉంటాయి. కుకింగ్ ఛానల్స్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఆ కుకింగ్ ఛానల్స్లో అయితే మన ఫేస్ అవసరం లేదు, చాలామంది అట్లా కూడా చేస్తారు. కొంతమందికి ఇంకా ఆ ఫీలింగ్ అనేటువంటిది ఉంటే యూ కెన్ స్టార్ట్ అండి. ఎందుకంటే ఇట్లాంటి ఒక ఆప్షన్ అనేటువంటిది మనకు ఉంది కాబట్టి వై డోంట్ వి యూజ్ అన్నట్టుగా ఒకసారి ఆలోచించండి. చాలామంది స్టార్ట్ చేశారు అండ్ అంటే మానిటైజేషన్ కూడా దగ్గరలో ఉన్నారనమాట. చాలామంది మన ఛానల్ని చూసి మోటివేట్ అయ్యి ఛానల్ని స్టార్ట్ చేసిన హౌస్ వైఫ్స్. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేనేం టెక్ ఛానల్ కాదు, కాకపోతే సేమ్ నాలాంటి సిచ్యువేషన్లో ఉండి జాబ్ చేయలేని వాళ్ళు ఎంత డిసప్పాయింట్మెంట్లో ఉంటారో అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకే తెలుస్తుంది. ఈవెన్ దో మనము అంత ఎర్న్ చేయకపోయినా, ఇంతకుముందు సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్నప్పుడు ఇప్పుడు 40,000 to 50,000 అయితే నేను ఎర్న్ చేసేదాన్ని. ఎప్పుడు ఒక 7 years బ్యాక్, 8 years బ్యాక్ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు. అప్పుడు అంత ఎర్న్ చేయకపోయినా కూడా ఇప్పుడు నేను ఈవెన్ కొద్దో గొప్ప అంటే మన ఏమంటారు ఒక అట్లీస్ట్ కొద్దో గొప్ప మనం కూడా ఎర్న్ చేస్తున్నాము అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది చూడండి. ఆ ఫీలింగ్ కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఇన్ కేస్ ఇంకెవరన్నా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే యూ కెన్ స్టార్ట్ అండి. కాకపోతే మీరేంటిదంటే మరి దీని మీదనే కూర్చోకుండా మీరు ఇంకేమైనా జాబ్ కానీ, మీరు ఏమైనా చదువుకునే వాళ్ళు కానీ, ఇంకేదైనా సరే చేస్తున్న వాళ్ళకి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పేం లేదు కదా. ఒకసారి ట్రై చేయండి. ఒక 2-3 months చూడండి. మీకు ఓకే అట్లీస్ట్ కొంచెం అన్న గ్రో ఉంది అని అనిపిస్తే యూ కెన్ కంటిన్యూ. అట్లానే డే మొత్తం దీని మీదనే కూర్చోకండి. డేలో మీకు కనుక ఒక 1 hour టైం ఉంటే ఒకసారి నార్మల్గా వీడియోస్ చూసి ఎడిటింగ్ అనేటువంటిది ఎట్లా చేయాలి ఏంటి అనేటువంటిది లో ఇన్వెస్ట్మెంట్ తోటి ఫస్ట్ అయితే పేమెంట్ వచ్చేంత వరకు నేను ఆల్రెడీ చెప్పాను యూట్యూబ్ గురించి. అండ్ చాలామంది అడుగుతున్నారు, అక్క మీకు ఇంతవరకు యూట్యూబ్ నుంచి ఎన్ని పేమెంట్స్ తీసుకున్నారు అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఆల్రెడీ ఒక వీడియోలో అడిగినప్పుడు వాళ్ళు కింద కమెంట్స్ అనేటువంటి అంటే ఈ మధ్యకాలంలో కమెంట్స్ పాస్ చేస్తున్నాను కదా నేను, సో మెయిల్ చేసి మరీ అడుగుతున్నారు. ఇన్ కేస్ మీకు అసలు ఇంతవరకు మనకు యూట్యూబ్ ఛానల్ నుంచి ఎన్ని పేమెంట్స్ వచ్చాయి, ఎంత అమౌంట్ వచ్చింది అనేటువంటిది కనుక ఇఫ్ యూ వాంట్ టు నో ఒకసారి కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అది నేను చెప్తాను. కాకపోతే ఆ వీడియో అనేటువంటిది ఒక 1 day కూడా కంప్లీట్గా ఉంచాను. వీడియో వెంటనే డిలీట్ చేస్తాను. ముందే చెప్తున్నాను. 1 month శాలరీ అయితే చెప్పొచ్చు. ఓకే, మరి అంత లక్షల్లో ఏం సంపాదించకపోయినా కూడా 1 monthతో పోలిస్తే ఇప్పటి వరకు ఎర్న్ చేసిన పేమెంట్స్ అనేటువంటిది కొంచెం ఎక్కువనే ఉంటుంది కదా. సో అది నేను ఎక్కువసేపు ఉంచలేను యూట్యూబ్లో, సో పెట్టేస్తాను. కాకపోతే మన ఛానల్లో ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ ఒక ఐడియా వస్తుంది కదా అని దానికోసం అని చెప్పేసి ఈ 1 yearలో లాస్ట్ ఇయర్ మార్చి నుంచి నాకు పేమెంట్స్ అనేటువంటి స్టార్ట్ అయ్యాయి కదా. సో ఇప్పటి వరకు ఈ జూన్ వరకు మనకు ఎన్ని పేమెంట్స్ వచ్చాయి, ఎంత ఎర్న్ చేసాము యూట్యూబ్ నుంచి అనేటువంటిది తెలుసుకోవాలి అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి. ముఖ్యంగా అంటే లేడీస్కి అయితే ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పేసి చెప్తానండి, మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీ అని చెప్పేసి అంటాను. సో అంతేనండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే కింద పెట్టకండి ఎంత అమౌంట్ వచ్చిందని చెప్పేసి పెట్టకండి, ఖచ్చితంగా డిలీట్ అయిపోతుంది కమెంట్. అంతేనండి, బాయ్.